దేశవ్యాప్తంగా చాలా సార్లు చాలా ఉగ్రదాడులు జరిగినాయి కానీ ఈ రకంగా ఐడి కార్డు తీసుకొని వారు ఏ వర్గానికి చెందినవారు అని చూసి అటాక్ చేసిన సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు ఈ రకమైనటువంటి అటాక్ చేశారు, అందులో వ్యూహం ఏంటి అనుకోవాలి సార్? అంటే ఒకటి ఇప్పుడు చెప్పారు అరవింద్ రావు గారు ఏం చెప్పారు, కులం లేదు మతం లేదు అన్నది కరెక్ట్ కాదు, ఇది ఇస్లామిక్ టెర్రరిజం. ఇస్లామిక్ టెర్రరిజం అంటే ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులని కాదు, బట్ మోస్ట్లీ ఏమంటారంటే ఈ దాంట్లో చాలా 90% మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు, టెర్రరిజంతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సిద్ధాంతాన్ని, ఇస్లాం సిద్ధాంతాన్ని తప్పుడుగా అన్వయించుకొని కాఫిర్ అంటే మా ఇస్లాం కాని వాళ్ళు, మా మతం కాని వాళ్ళు ఎవరైనా ఉండొద్దు భూమి మీద, అయితే మా మతంలో కన్వర్ట్ కావాలి లేకపోతే చావాలి, లేదా కశ్మీర్లో ఏదో మారణ హోమం జరుగుతుంది కాబట్టి మేము మిగతా వాళ్ళని చంపేస్తాం, అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. దానికి ఏంటంటే ఇస్లాంలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే సాఫ్ట్ ఉన్నారో, భారతదేశం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్క ముస్లిం ఇంకొక 20 మంది ముస్లింని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు ఏం థియరీ వస్తుందంటే, ముస్లిం పాపులేషన్ ఎక్కువైతే అక్కడ అన్సేఫ్, కాశ్మీర్లో అన్సేఫ్ కాబట్టి కాశ్మీరీ పండిట్లను, కాశ్మీర్ అంటే ఒక ముస్లింలే కాదు కదా, కాశ్మీరీ పండిట్లు అక్కడ వాళ్ళే కదా, హిందువులందరినీ పంపించేశారు. ఇప్పుడు 97% ముస్లిమ్స్ అయిపోయారు. ఓల్డ్ సిటీ హైదరాబాద్లో 60% హిందూస్ ఉండేవాళ్ళు, 40% ముస్లిం. ఇవాళ డెమోగ్రఫీ మారిపోయింది. మొన్న జరిగిన ముర్షిదాబాద్, కిషన్ గంజ్ ఉండనివ్వట్లేదు. పాపులేషన్ ఎక్కువైతే 30% పాపులేషన్ 30% కంటే ఎక్కువైతే అక్కడ నుంచి హిందూస్ను వెళ్ళగొట్టేస్తున్నారు. అందరు కారణం కాదు దానిలో, కానీ ఒక 1-2% అటువంటి పర్సన్స్ ఉన్నా మొత్తం డైనమిక్సే చేంజ్ అయిపోతాయి. దీని ఏంటంటే దీన్ని అల్టిమేట్గా ముస్లిం మత పెద్దలు వాళ్ళు జోక్యం చేసుకొని మంచి సాఫ్ట్ ముస్లిమ్స్ ఇంకొక 100 మందిని ఎడ్యుకేట్ చేయాలి. ఈ విధంగా ఈ విషయాల్లో ఎడ్యుకేట్ చేసి ఇది మంచిది కాదు, మనం మంచిది కాదు, అల్టిమేట్గా మనం మతం బ్లేమ్ జరుగుతుంది, మన మతం ఆ విధంగా చెప్పలేదు అని ఎవరైతే ఇప్పుడు జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారో, రెచ్చగొడుతున్న వాళ్ళు ఉన్నారో, ప్రీచర్స్, వాళ్ళు చెప్పాలి. చెప్పి ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇది మిగతా వాళ్ళకు కూడా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ కదా. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఫీల్ ఎంబ్రాస్. ఎస్టర్డే రాత్రి నుంచి మా మతం ఇది చెప్పలేదు, కానీ మా మతాన్ని బ్లేమ్ కావాల్సి వస్తుంది, ఇటువంటి వాళ్ళ వల్ల మేము బ్లేమ్ కావాల్సి వస్తుంది అని చెప్పి. ఎందుకంటే హిందూ బొట్టు పెట్టుకున్నారని, హిందువా కాదా అని నిర్ధారించుకొని చంపడం. తర్వాత ఒకళ్ళిద్దరు ప్రత్యక్ష సాక్షులు అక్కడ చెప్పారు ఏంటంటే, మీరు ముస్లిమా కాదా నిర్ధారించుకునేందుకు ఇస్లాంలో ఉన్నది చదవండి అని అడిగారు, చదవకపోయేసరికి చంపారు. భార్య ముందే భర్తను కాల్చి చంపడం. వాళ్ళు ఏం పాపం చేశారు? మీకేమన్నా ప్రాబ్లం ఉంటే నరేంద్ర మోడో లేకపోతే కాశ్మీరో లేకపోతే దానికి సంబంధం ఉన్న వాళ్ళ మీద ప్రొటెక్ట్ చేయొచ్చు, పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 26 మందిని చంపడం ఒక సిగ్నల్. వాళ్ళు ఏం సిగ్నల్ పంపించదలుచుకున్నారంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా, ఒకటి, కాశ్మీర్లోకి ఎవరు ఇంకా రావద్దు పర్యాటకులు. ఎందుకు రావద్దు అన్నది ఆ జిహాదీల స్ట్రాటజీ ఏంటంటే, కాశ్మీర్లో ఇప్పుడు 97% ముస్లిం పాపులేషన్ ఉంది, చాలా చాలా పేదలు. ఎందుకు పేదలంటే గత 40, 30, 50 సంవత్సరాలుగా టెర్రరిజం, ఉగ్రవాదం ఉండడంతో దెర్ ఇస్ నో ఇండస్ట్రీ. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎట్లా, అక్కడ బతకడం ఎట్లా? ఒక యాపిల్ తోటలు మాత్రం ఉన్నాయి, అది కొద్దిమంది చేతిలోనే ఉన్నాయి. యాపిల్ మాత్రమే వండుతుంది. ఆ స్నోకి మంచుకి వ్యవసాయం చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. యాపిల్ లాంటి పంటలు మాత్రమే వండుతాయి. ఆ భూమి కూడా కొద్దిమంది చేతిలో ఉంది. సో మిగతా 97% ముస్లిమ్స్ నెలకి 3,000-4,000 రూపాయలు కూడా సంపాదించలేని దుస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయనుకోండి, మన హైదరాబాద్లో ఒక డ్రైవర్ కూడా 24,000, 25,000 సంపాదించగలుగుతున్నారు. అంటే డ్రైవర్ అంటే తక్కువ అని కాదు, బట్ లోయర్ క్యాడర్ ఆఫీస్ బాయ్ కూడా 15,000, 20,000 సంపాదించగలుగుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో కొంచెం తక్కువ ఉంది, 7,000, 8,000. బట్ జమ్మూ కాశ్మీర్లో 3-4,000 కూడా సంపాదించలేని పరిస్థితి. ఎందుకంటే 6 నెలలు స్నో ఉంటుంది, 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. మిగతా 6 నెలలు ఇప్పుడు ఈ టైం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అనుకూలమైన టైం. టూరిస్టులు వస్తే గనక, ఇప్పుడు పహల్గామ్లో టూరిస్టులు ఉన్నారు, అక్కడ హోటల్లో స్టే చేస్తారు. ఎవరికి లాభం? ల్యాండ్ ఎవరి చేతులు? అక్కడ ముస్లిమ్స్కే కదా. పహల్గామ్లో వాళ్ళు హోటల్లో తింటారు వెళ్ళిన టూరిస్టులు. అక్కడ హోటల్స్ పెట్టేది ఎవరు? హోటల్లో పనిచేసే కుక్ ఎవరు? సర్వర్ ఎవరు? లోకల్స్ కదా. వాళ్ళ చేతిలో వాళ్ళు తినగలుగుతారు.
రేపు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. అమర్నాథ్ యాత్రకు లేకపోతే జమ్మూలో వైష్ణోదేవికి డోలీస్లో మోసుకెళ్లేది ముస్లింసే కదా. అమర్నాథ్ యాత్ర ద్వారా బెనిఫిట్ అయ్యేది ఎవరు? ముస్లింసే. అప్పుడు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, నెలకు 10-15 వేలు 20 వేలు సంపాదించుకోగలుగుతారు. ఈ టెర్రరిస్టుల టార్గెట్ ఏంటంటే వీళ్ళకి ఆల్టర్నేట్ డబ్బులు వచ్చాయనుకోండి, నెలకు 10-15 వేలు వస్తే వాళ్ళు ఈ టెర్రరిజం గురించి, ఉగ్రవాద కార్యకలాపాల గురించి ఆలోచించరు. సో అప్పుడేంది, ఈ స్టోన్ పెల్టర్స్ అంటే కాశ్మీర్లో నిరంతరం ఏదో ఒక అశాంతి ఉండాలి. అశాంతి ఉంటే ఏంది, చదువుకోకుంటే లేకపోతే వాళ్ళ చేతికి డబ్బులు రాకుంటే ఇండియా వ్యతిరేక భావన పెంపొందించాలి. భారత వ్యతిరేక భావన పెంపొందించడానికి వీళ్ళు 2,000-3,000 ఇచ్చి మీరు స్టోన్ పెల్టింగ్, రాళ్లు విసిరండి, భద్రతా దళాల మీద, ఆర్మీ మీద దాడి చేయండి. ఇవన్నీ చదువుకోకుంటే డబ్బులు లేకుంటేనే కదా వచ్చేది. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. సో ఎప్పుడు మతం మీద, మతం మత్తులో ఎప్పుడు మనం మునిగిపోతాం, ఎప్పుడు మునిగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది? చేతిలో డబ్బులు లేనప్పుడు, అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు. సో ఆ సందర్భాల్లోనే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఉగ్రవాదుల టార్గెట్ ఏంటంటే ఈ టూరిజం కార్యకలాపాలు, జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ కార్యకలాపాలు ఉండి సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. మన రోజా సినిమా షూటింగ్ అంతా కూడా అక్కడే జరిగింది కదా. అది ఇవంతా కూడా జరిగితే గనక యాక్టివిటీ, ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దయినప్పటి నుంచి అక్కడ కొంత నార్మల్ యాక్టివిటీ లాస్ట్ 2-3 ఇయర్స్గా, లాస్ట్ 2 ఇయర్స్, మొదటి సంవత్సరం లేదు కానీ ఆర్టికల్ 370 చాలా మంది జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు, టూరిజం యాక్టివిటీ జరుగుతోంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ గా గనక జరిగితే తమ ఉనికికి ప్రమాదం. ఉగ్రవాదులు వాళ్ళకి లోకల్ సపోర్ట్ లేనిదే జరగదు. సో లోకల్ సపోర్ట్ చేయాలంటే టూరిజం యాక్టివిటీ ఉండకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు రేపటి నుంచి ఎవరైనా టూరిస్ట్ పోతారా పహల్గామ్లో? ఇప్పుడు ఆల్రెడీ పహల్గామ్లో ఉన్న వాళ్ళందరూ వాపసు వచ్చేసారు. ఈ సంవత్సరం ఎవరు కూడా జమ్మూ కాశ్మీర్, సరే జమ్మూ రీజన్ పోతారేమో, వైష్ణోదేవి, కాశ్మీర్ రీజన్ ఎవరు పోరు. పోకపోతే ఎవరికి నష్టం? లోకల్స్. ఇది గ్రహించాలి. అందుకనే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ఖండిస్తున్నాడు, మహబూబా ముఫ్తీ ఖండిస్తుంది, వాళ్ళు క్యాండిల్ ర్యాలీ చేపస్తున్నారు. టూరిస్టులు ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ ఏంటంటే లోకల్స్ ఎవరు కూడా, లేకపోతే ఈ టూరిస్టుల మీద దాడి చేయకూడదు. ఎందుకంటే టూరిజం బంద్ అయితే వాళ్ళకు తినడానికి తిండి ఉండదు అన్నది అగ్రిమెంట్. కానీ అగ్రిమెంట్ అప్పుడప్పుడు వైలేట్ చేస్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇంకో సంవత్సరం వరకు ఎవరు పోరు, మళ్ళీ ఇన్సిడెంట్ మర్చిపోయేంత వరకు ఎవరు పోరు కదా. ఆల్రెడీ ఫ్లైట్స్ క్యాన్సిల్, మొత్తం ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళంతా పహల్గాము, ఇండిగో, స్పెషల్ ఎయిర్లైన్స్ పెడుతుంది, శ్రీనగర్ లో ఉన్న వాళ్ళందరూ వాపసు వచ్చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తం టూరిజం మొత్తం బంద్. సో అల్టిమేట్ గా ఉగ్రవాదులు ఏమది అక్కడ తెలివిగా ఆలోచించాలి. కాశ్మీర్ లోకల్ ముస్లిమ్స్ కూడా ఇప్పుడు ఈ టూరిజం యాక్టివిటీ బంద్ అయితే మళ్ళీ శాంతిలో జరగకపోతే, ఇప్పుడు అన్ని చోట్ల హైదరాబాద్ ఇండస్ట్రీ పెడుతున్నారు, ఉత్తరాఖండ్ లో పెడుతున్నారు, అన్ని చోట్ల పెడుతున్నారు. కాశ్మీర్ లో కూడా ఇండస్ట్రీస్ ఉంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరు ముందుకు రారంటే శాంతి భద్రతల కారణం. పాకిస్తాన్ లో ఎవడన్నా 20 కోట్ల పాపులేషన్ ఉంది, వాళ్ళకి తక్కువ లేదు 25 కోట్లు. ప్రపంచంలో అత్యధిక పాపులేషన్ టాప్ 10 దానిలో పాకిస్తాన్ కూడా ఉంది. కానీ ఎందుకు ఎవడు అక్కడ ఇండస్ట్రీ పెట్టలేదు? ఈవెన్ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కూడా భయపడే పరిస్థితి. అందుకని వాళ్ళు ఆ విధంగా, మనం చంద్రమండలం పోతే వాళ్ళు ఇంకా టెర్రరిస్టులు తయారు చేసుకుంటూ ఉన్నారు. 20 కోట్ల పాపులేషన్ అంటే అది కూడా పెద్దగా ఎదగడానికి అవకాశం ఉంది. సో ఎందుకు అక్కడ యాక్టివిటీస్ రావట్లేదు? ఎవడైనా ఏది పెట్టాలన్నా ప్రాబ్లమే కదా. మనం ఎందుకు ఎదిగాం? బికాజ్ మన దగ్గర ఒక సేఫ్గా ఇన్వెస్టర్స్ ఎప్పుడు సేఫ్ భావిస్తారు. ఆర్టికల్ 370 ద్వారా భారత ప్రభుత్వం కూడా అదే భావించింది. అక్కడ సేఫ్ అని చెప్పి అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, లోకల్స్కు, స్థానికులకు ఉపాధి దొరకాలి. ఉపాధి దొరికితే టెర్రరిజం ఆటోమేటిక్గా బంద్ అవుద్ది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనతో పాటు నేషనలిస్ట్ హబ్ అధినేత సాయి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మావోయిజం, నక్సలిజం చాలా ప్రబలంగా తెలంగాణలో ఉండేది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ ఏర్పడి చదువుకున్న తర్వాత, ఇప్పుడు నేను కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను, ధర్మపురి మా నేటివ్ ప్లేస్. మా పక్కనే బీర్పూర్ ముప్పాళ్ల లక్ష్మణరావు, ఇవాళ మావోయిస్ట్ పార్టీ అధినేత, గణపతి స్వగ్రామం. 90s లో ఆయన సొంతూరు పక్కనే మాకు 10 కిలోమీటర్ల దూరం. మా కరీంనగర్ జిల్లా అంటే మందుపాత్రలు, మావోయిస్టులకు పేరు.
కరీంనగర్ జిల్లా మావోయిస్ట్ నక్సల్స్ ఉన్నంత వరకు ఏ విధంగా ఉండేది, ఇవాళ ఏ విధంగా డెవలప్ అయింది. ఎప్పుడైతే నక్సల్స్ తగ్గిపోయారో, అక్కడ చదువు వచ్చిందో, చదువుకోవడం అన్నది జరిగిందో, వరి పంటలు ఇవాళ నెంబర్ 1 ఉమ్మడి కరీంనగర్ జిల్లా అగ్రికల్చర్ పరంగా. ప్రతి ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అప్పటి వరకు బొంబాయి, దుబాయ్, బొగ్గుబావి ఈ 3 కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో బొంబాయికి వలస వెళ్ళడము, లేకపోతే దుబాయ్కి వలస వెళ్ళడము, బొగ్గుబావి అంటే సింగరేణి తప్ప వేరే దిక్కు లేదనేది చదువుకోవడం వల్ల, లేకపోతే మావోయిస్ట్ ప్రభావం తగ్గడం వల్ల ఇవాళ చాలా మంది అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కరీంనగర్ జిల్లా ఇప్పుడు రిచ్ జిల్లా అయిపోయింది. సో టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం అన్నది కిల్ అయితే గనక ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఏ విధంగా డెవలప్ అయ్యాయో ఆ విధంగా డెవలప్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ ఉగ్రవాదులు ఏం ఆలోచిస్తారంటే ఈ రీజన్స్ డెవలప్ కాకూడదు. పాత బస్తీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో అంతా రియల్ ఎస్టేట్ బెస్ట్ ఎగ్జాంపుల్. పాత బస్తీలో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ పెరిగితే కనుక పాత బస్తీలో ల్యాండ్ వాల్యూ పెరిగితే ఎవరికి బెనిఫిట్ అవుద్ది? మెట్రో ఇప్పటి వరకు రానివ్వలేదు పాత బస్తీకి. మెట్రో వస్తే అక్కడ ముస్లిం చదువుకోవద్దు, అక్కడ చదువుకుంటే వాళ్ళు సంపాదిస్తే ఇవన్నీ మళ్ళీ ఈ భావన పోతుంది, మత భావన అన్నది పోతుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. సో సేమ్ కాశ్మీర్లో టెర్రరిస్టులు అదే గేమ్ ఆడుతున్నారు ఇవాళ. సో మనతో పాటు సాయి